అమ్మాయి అందంగా ఉంది కదా! నైస్‌గా మాట్లాడుతుంది కదా! అని బుట్టలో పడితే మాత్రం మీ బతుకు బస్ స్టాండే. పూర్తి వివరాల్లోకెళ్తే ఈ హనీ ట్రాప్ చేసే బ్యాచ్ మొత్తం నలుగురున్నారు. జయరాజ్, అజయ్, సంజయ్, నైనా. నైనా అందంగా తయారయ్యి బయటకొచ్చే టీ షాపులు గాని లేదంటే మాల్స్ గాని ఇలాంటి ప్లేసుల్లో ఎవరైనా కొంచెం బాగా డబ్బులున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళతోటి ఫస్ట్ ట్రావెల్ చేస్తారు. ఆ ట్రావెల్ చేసిన తర్వాత ఒకరోజు మీరు మా ఇంటికొస్తారా? టీ తాగుదురని చెప్పేసి చెప్తారు. ఆ ఇంటికి వెళ్ళి ఆ టీ తాగినాక అతన్ని నైస్‌గా మాటల్లో పెట్టేసి తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటూ తన యొక్క షర్ట్ బటన్స్ తీసేయటం. నైనా ఈ విధంగా చేస్తుంటే సడెన్‌గా పోలీస్ గెటప్‌లో మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టేసి ఒక రైడ్ రూపంలో ఆ ఇంట్లోకి వస్తారనమాట. ఆ ఇంట్లోకొచ్చాక వాళ్ళిద్దరిని అడుగుతారు. మీ ఇద్దరు భార్యాభర్తలా అని అడిగితే కాదు అని ఆ అమ్మాయి కొంచెం నన్ను ఇతను పిలిపిచ్చాడు మోసం చేస్తున్నాడు అని చెప్పి రేప్ అనే విధంగా క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసినాక ఆ పోలీసులు ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని పట్టుకొని జైలుకెళ్దాం నీకు శిక్ష చేస్తామని చెప్పేసి బెదిరిస్తారు. ఈ యొక్క బాధితుడి నుంచి 55,000 డబ్బులు తీసుకున్నారు. దాంతో పాటు బంగారం వీటితో పాటు ఇంతకు ముందే చాలా సార్లు నైనా అనే అమ్మాయి ఆ బాధితుడి నుంచి పలు దఫాలుగా డబ్బులనేవి తీసుకుందని చెప్పేసి పోలీస్ స్టేషన్‌లో కేసు అయితే రికార్డ్ అయింది. మనం ఎవరైనా సరే తెలియని వ్యక్తుల్ని కలవటం వరకు ఓకే. మాట్లాడటం వరకు ఓకే. వాళ్ళ మాయల్లో మాత్రం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఎంతో మంచిదని చెప్పేసి చెప్పుకోవచ్చు.